ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. ఫుట్పాత్ వద్ద కూల్చివేతలను అడ్డుకుని జీహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే దానం వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దావోస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తామంటూ దానం హెచ్చరించారు. ఎక్కడి నుంచో వచ్చి తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇవ్వకుంటే నా మాట మర్యాదగా ఏదివా మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు. హైదరాబాద్ ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు? మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు? మీరు ఆపండి. మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి. మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి. ముందు ఏం చేస్తారు? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడ ఆపండి. మీరు ఈడ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడియో చేస్తాను. మీ ఇష్టం. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. ఫుట్పాత్ వద్ద కూల్చివేతలను అడ్డుకుని జీహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే దానం వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ అధికారుల తీర్పున మండిపడ్డారు. రీసెంట్ గానే హైడ్రా అధికారులు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో పలు పేదల బస్తీలకు సంబంధించి మార్కింగ్ చేయడం వారికి సంబంధించి కూల్చివేతల సందర్భంగా కూడా హైడ్రా పైన విరుచుకుపడ్డటువంటి దానం నాగేందర్ ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చింతల్ బస్తీ పరిధిలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, వాటికి సంబంధించి ఒక డ్రైవ్ గా పెట్టుకుని వాళ్ళంతా కూడా భారీ పోలీస్ బందోబస్తు మధ్య వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి వెంటనే ఆ బాధితులకు సంబంధించినటువంటి తోటి రంగంలో దిగినటువంటి దానం నాగేందర్ జీహెచ్ఎంసీ అధికారుల తీర్పైన మండిపడ్డారు. ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారిని చర్చించిన తర్వాత ఇలాంటి పనులు చేయాలి, బాధితులకు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా కూల్చివేస్తారని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి బతికొచ్చి మా పైన పెత్తనం చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే కోణంలో దానం నాగేందర్ అక్కడ అధికారులపైన మండిపడుతూ పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు సీనియర్ అధికారులతోటి ఒకవైపు రాష్ట్ర మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చింతల్ బస్తీలతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఫుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్నాయి. కోట్ల సంబంధించినటువంటి కొంత జీహెచ్ఎంసీ ఇబ్బంది ఎదుర్కొంటుంది. చాలా చోట్ల ఈ ఆక్రమణకు గురైన వారందరిని సంబంధించి తొలగించడం కోసం ఒక డ్రైవ్ గా పెట్టుకుని జీహెచ్ఎంసీ అధికారులు అక్కడక్కడ తొలగిస్తూ ఉన్నారు. ఈ స్ట్రీట్ వెండర్స్ ని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది వీరంతా కూడా పొలిటికల్ సపోర్ట్ తోనే చాలా చోట్ల కూడా వారి ఆక్రమించి అక్కడ చిన్న చిన్న సంబంధించిన షాపులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి మొత్తం జీవన వృత్తి కోసం షాపులు ఏర్పాటు చేసుకుంటుంటారు. వాటిని తొలగించే క్రమంలో దానం నాగేందర్ అధికార తీర్పున మండిపడ్డారు. సీఎం వచ్చిన తర్వాత వారికి ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా హెచ్చరించారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ స్వామి.